హలో వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ ఏమ బిజీ అయిపోతున్నారు. అంతకు ముందు 4 ఏళ్లు RRR పనిలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ టైంలో వేరే ఏ సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. దేవరా సినిమా చేస్తూనే ప్యారలల్ గా 2 సినిమాలు స్టార్ట్ చేశారు. దేవరా షూట్ కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ కొత్త సినిమా షూట్ స్టార్ట్ చేసేది ఎప్పుడు? RRR రిలీజ్ అయిన దగ్గర నుంచి దేవర సినిమాతోనే ఎంగేజ్ అయ్యారు ఎన్టీఆర్. షూటింగ్ 2023 ఏప్రిల్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ షూట్స్ షెడ్యూల్స్ తో దేవర షూటింగ్ తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు దేవర ఫ్రీ అయిపోయారు. దేవరలో ఎన్టీఆర్ కి సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ మంగళవారంతో దేవర షూట్ ని ఎన్టీఆర్ కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 1.5 ఇయర్ నుంచి దేవరతో ఎంగేజ్ అయి ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవర నుంచి ఫ్రీ అయ్యారు. దేవరతో షూటింగ్ చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ చేశారు. లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ తో సినిమా కూడా స్టార్ట్ చేశారు ఎన్టీఆర్. దేవర సినిమా షూట్ అయిపోయింది కాబట్టి ఎన్టీఆర్ కాన్సంట్రేషన్ అంతా ప్రశాంత్ నీల్ సినిమా మీదే అని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మైత్రి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో అనౌన్స్ చేసిన సినిమా ఓపెనింగ్ కూడా రీసెంట్ గా జరిగింది. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉన్న ప్రశాంత్ నీల్ త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెలాఖరున దేవర సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో ప్రశాంత్ నీల్ సినిమా షూట్ చేస్తారా లేక ఎలాగో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ నుంచి ప్రమోషన్స్ హడావుడి ఉంటుంది కాబట్టి సినిమా రిలీజ్ అయ్యాక అక్టోబర్ నుంచి ప్రశాంతంగా షూటింగ్ మొదలు పెడతారా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. దసరా తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయిన నాని అదే రేంజ్ లో పవర్ఫుల్ సబ్జెక్ట్ తో సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేసి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ చేశాడు. మరి ట్రైలర్ ఎలా ఉందో, ట్రైలర్ రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందో లెట్స్ హ్యావ్ ఏ లుక్. ఈ మధ్య డిఫరెంట్ సబ్జెక్ట్ తో సినిమాకి వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్న నాని ఈసారి కూడా అదే రూట్ ఫాలో అయ్యారు. మాస్ యాక్షన్ హీరోగా దసరాతో మంచి పేరు తెచ్చుకున్న నాని సరిపోదా శనివారంతో యాక్షన్ తో మాస్ మోత మోగించేలా ఉన్నారు. అసలు టైటిల్ తోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసిన నాని లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సినిమా మీద ఉన్న అంచనాల్ని ఒక్కసారిగా పెంచేశాడు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, అసలు సినిమా అదిరిపోతుందంటూ ఫుల్ హైప్ క్రియేట్ చేశారు. హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ రెండోసారి నానికి పేరుగా చేస్తోంది. ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ తో సూపర్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్న ఈ జంట సరిపోదా శనివారంలో కూడా అంతే ఈజ్ తో ఉంది అంటున్నారు ఆడియన్స్. నానితో పాటు అంతే పవర్ఫుల్ విలన్ గా ఎస్జే సూర్య ఫుల్ ప్లెజ్డ్ రోల్ తో అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాని క్యారెక్టరైజేషన్ ప్రతి శనివారం భాషలా ఉంటుందంటూ ఇంట్రెస్టింగ్ హింట్స్ ఇచ్చారు సూర్య. ఇంతకు ముందు వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి అంటూ సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ చేసిన నాని ఈసారి అదే డైరెక్టర్ తో కాస్త సీరియస్ సబ్జెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నారంతా. కానీ వాటన్నింటికీ చెక్ పెట్టేలా సరిపోదా శనివారంలో కావలసినంత యాక్షన్ తో అదరగొడుతున్నారు నాని. ఈ సినిమాలో నాని కాస్త సీరియస్ గా యాక్షన్ ఓరియంటెడ్ గానే కనిపిస్తున్నారు. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో డివివి నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలోకి వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్, థమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ లో దుమ్ము లేపుతున్న టైంలో ఎంట్రీ ఇచ్చాడు అనిరుద్. తమిళ్లో హిట్ అయిన కొన్ని సాంగ్స్ తో తెలుగులో కూడా ఛాన్స్ దక్కించుకున్న అనిరుద్ ప్రతిసారి తెలుగు ఆడియన్స్ ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈసారి దేవర అనిరుద్ టాలీవుడ్ కెరీర్ పై డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుందా? అనిరుద్ మ్యూజిక్ తో సినిమాల్ని సగం హిట్ చేయగల సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. అయితే అది తమిళ సినిమాల వరకే అని తేలిపోయింది. ఎందుకంటే తెలుగులో అనిరుద్ ఇప్పటివరకు చేసిన సినిమాలేవి పెద్దగా హిట్ అయినట్టు హిస్టరీలో లేదు. అయినా సరే తమిళ సినిమాల హిట్ సాంగ్స్ ని చూసి ఛాన్స్ ఇస్తున్నారు మన హీరోలు. అలా ఎన్టీఆర్ జస్ట్ ఫర్ ఎ చేంజ్ దేవరకి మ్యూజిక్ చేయమన్నారు. ఇప్పటికే వరుసగా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్న అనిరుద్ తెలుగు సినిమా భవిష్యత్తుని దేవర డిసైడ్ చేసేలానే కనిపిస్తోంది. దేవర నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు అంతగా ఎక్కలేదు జనాలకి. మాస్ బీట్స్ తో హీరో ఎంట్రీ, ఎలివేషన్ సాంగ్ ఇమాజిన్ చేసుకున్న ఫ్యాన్స్ కి ఇంగ్లీష్ లిరిక్స్, బీజిఎం అంతగా నచ్చలేదు. దాంతో మిక్స్డ్ టాకే అందుకుంది దేవర ఫియర్ సాంగ్. ఇక జాన్వి ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సాంగ్ చూద్దామని వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి చుట్టమల్లే సాంగ్ రిలీజ్ చేశారు. తీరా ఆ పాటని శ్రీలంక సాంగ్ మాణికేని మక్కీకి మక్కీ దింపాడంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు అనిరుద్ని. అయితే ఎన్టీఆర్ కోసమో జాన్వి కోసమో అసలు పాట ఎలా ఉందో చూద్దామనో మొత్తానికి పాట 8 కోట్ల వ్యూస్ దాటేసింది. దాంతో అనిరుద్ థ్యాంక్స్ చెప్తూ ఇవి జస్ట్ టీజర్లు మాత్రమే, అసలు సినిమా ముందుందంటూ దేవరా మ్యూజిక్ మీద రెస్పాండ్ అయ్యాడు. అక్కడే జనాలు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు అనిరుద్ని.
ఇప్పటివరకు పెద్దగా ఇంప్రెస్ చేయని అనిరుద్ ఇంకేం చేస్తాడో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అనిరుద్ నిజానికి తెలుగులో పవన్ కళ్యాణ్, నాని సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. కానీ అవేం పెద్దగా చెప్పుకోదగ్గ ఆల్బమ్స్ కావు. అయితే దేవర అలా కాదు. ఎన్టీఆర్, కొరటాల, జాన్వి ఇలా క్రేజీ కాంబినేషన్ లో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న మాస్ మూవీ. మ్యూజిక్ కాస్త అటు ఇటైనా టాలీవుడ్ లో అనిరుద్ కి సినిమాలు అన్డౌటెడ్లీ తగ్గిపోతాయి. ఇప్పటికే భారతీయుడు 2కి ఇచ్చిన మ్యూజిక్ తో కంప్లీట్ గా డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. అలా రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2 మ్యూజిక్ ఆకట్టుకోకపోవడం, ఆల్రెడీ రిలీజ్ అయిన దేవర పాటలు అంతగా నచ్చకపోవడంతో దేవర సినిమా అనిరుద్ కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయింది. మరి ఈసారి రిస్క్ తీసుకోకుండా ఆకట్టుకునే ట్యూన్స్ ఇస్తాడో లేక ఎప్పటిలా తన స్కూల్ తోనే కంటిన్యూ అవుతాడో చూడాలి. సినిమా అంటే చాలు 6 ప్యాక్ తో రెడీగా ఉండే షారుఖ్ తన అప్కమింగ్ కోసం మేక్ ఓవర్ పనిలో బిజీగా ఉన్నారు. అసలే టోన్డ్ బాడీతో ఉండే షారుఖ్ కింగ్ కోసం వెయిట్ తగ్గాలంటున్నారు. కూతురితో కలిసి చేయబోతున్న ఈ సినిమా కోసం షారుఖ్ వెయిట్ తగ్గేదెప్పుడు, షూట్ లో జాయిన్ అయ్యేదెప్పుడు? 5 ఏళ్లు లాంగ్ గ్యాప్ తీసుకుని లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసిన షారుఖ్ ఈసారి నుంచి అంత టైం తీసుకోను అని వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తాను అని చెప్పారు. అయితే ఈసారి కూడా షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి వెయిటింగ్ తప్పేలా లేదు. ఇప్పుడప్పుడే షారుఖ్ షూటింగ్ స్టార్ట్ చేసేలా కనిపించడం లేదు. ఎందుకంటే కింగ్ మూవీ కోసం వెయిట్ తగ్గాలని ప్రస్తుతం అదే పనిలో ఉన్నానని చెప్తున్నారు షారుఖ్. షారుఖ్ తన అప్కమింగ్ మూవీ కింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. సుజయ్ ఘోష్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ కూతురు సుహానాతో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలో షారుఖ్ రోల్ నెవర్ బిఫోర్ గా ఉంటుందని, ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని టీజ్ చేస్తున్నారు. ఈ రోల్ కోసమే షారుఖ్ వెయిట్ తగ్గుతున్నారని, నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ తనే ప్రొడ్యూసర్ గా తన కూతురు సుహానాని కింగ్ మూవీతో లాంచ్ చేస్తున్నారు. కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆల్రెడీ బెస్ట్ యాక్షన్ కోఆర్డినేటర్స్ ని టీంలోకి తీసుకున్న షారుఖ్ తన కూతురు సుహానాతో కలిసి యాక్షన్ కూడా చేయబోతున్నారు. డిఫరెంట్ స్టోరీలతో పాటు కొత్త డైరెక్టర్లతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న షారుఖ్ యాక్షన్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అంటున్నారు. అయితే బాక్సాఫీస్ లెక్కలు, మార్కెట్, బడ్జెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని యాక్షన్ ఎంటర్టైనర్స్ చేయక తప్పడం లేదు అంటున్నారు. మరి నవంబర్లో కింగ్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న షారుఖ్ ఈసారి ఎలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ ని పోర్ట్రే చేయబోతున్నారో, ఈసారి ఎన్ని రికార్డులు బద్దలు కొట్టబోతున్నారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పోటాపోటీగా ప్రమోషన్లు చేస్తున్న మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్. ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న కల్కి, 65 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసిన కమల్ హాసన్ టీమ్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. గురువారం రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు పోటాపోటీగా ప్రమోషన్లు చేస్తున్నాయి. అటు మిస్టర్ బచ్చన్ టీం, ఇటు డబుల్ స్మార్ట్ టీం రెండు మెయిన్ స్టార్ కాస్ట్ తో క్రేజీ ఇంటర్వ్యూలతో ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో జూన్ లో రిలీజ్ అయి 1100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన కల్కి మూవీ ఈ నెల 23న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతోంది. సౌత్ స్టార్ యాక్టర్ కమల్ హాసన్ నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసి 65 ఏళ్లైన సందర్భంగా థగ్ లైఫ్ టీం గ్రాండ్ గా పోస్టర్లతో సెలబ్రేట్ చేసింది. మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ చేస్తున్నారు. సాలిడ్ బుకింగ్స్ స్టార్ట్ చేసుకుంది తంగలాన్ మూవీ. విక్రమ్ హీరోగా రంజిత్ డైరెక్షన్ లో ఈ గురువారం థియేటర్లలోకి వస్తున్న తంగలాన్ అడ్వాన్స్ బుకింగ్స్ అదరకొడుతోంది. మరోవైపు ప్రమోషన్లలో భాగంగా విక్రమ్ ఆంధ్రాలో కాలేజీలో సందడి చేశారు. సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది కంగువా ట్రైలర్. సూర్య, శివ కాంబినేషన్ లో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కంగువా అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. ఈ గురువారం ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఐ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కి టీంతో పాటు శ్రీలీల, నిఖిల్ లాంటి స్టార్లు అటెండ్ అయి సందడి చేశారు. నీరజ కోన డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న తెలుసు కదా సినిమా ఫస్ట్ సాంగ్ షూట్ లో బిజీగా ఉంది. శ్రీదేవి జయంతి సందర్భంగా జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో కలిసి వెళ్లిన జాన్వీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.